ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కావాలనే పట్టుకున్నారా? పడిపోతుంటే పట్టుకున్నాను. మీరు పట్టుకోవాలంటే నేను మాటి మాటికి పడిపోవాలన్నమాట. అది లైవ్ నేను తీసుకొస్తాను. ఏయ్, ఏం నువ్వు చేస్తున్న పని? నేనేం చేశాను? మా అన్నయ్య చేత బరువులు మోయిస్తావా? మా అన్నయ్యని ఏమనుకుంటున్నావు? 100 కోట్ల ఆస్తికి ఏకైక వారసుడు. వందలాది మంది వర్కర్లు మా కంపెనీలో పనిచేస్తుంటారు. అబ్బో, మా అన్నయ్యకి పనిచెప్పడానికి మా అమ్మా నాన్నలే ధైర్యం చేయరు. అలాంటిది తన చేత నువ్వు ఇలాంటి సిల్లి పనులు చేయిస్తావా? నన్ను అడగడానికి మీకేం హక్కుంది మర్దల్స్? నా మొగుడు నా కోసం ఏమైనా చేస్తాడు, మధ్యలో మీకేంటి నొప్పి? 14 లోకాలు పరిపాలించే పరమేశ్వరుడు కూడా పార్వతీదేవి వడ్డిస్తేనే భోజనం చేయగలుగుతాడు. అది భార్య ఫవరు. మీ దృష్టిలో మీ అన్న కోటీశ్వరుడేమో, కానీ నా వరకు నాకు మాత్రం కేవలం తాళి కట్టిన భర్త మాత్రమే. హే ప్రీతి ఉషా, ఎందుకు ఇంత చిన్న విషయాన్ని పెద్దది చేస్తారు? హెల్ప్ చేయమని తను నన్నేం అడగలేదు. సాటి మనిషిగా సాయం చేస్తున్నాను అంతే. దట్స్ ఆల్. లివ్ ఇట్. నీది చాలా మంచి మనసు అన్నయ్య, కానీ నువ్వు ఇలా పని చేయడం చూస్తే నాన్న పిన్ని కోప్పడతారు, బాధపడతారు. ఏం కోపడరులే, మీరు వెళ్ళండి. ఇదిగో, పిన్ని నీకొక విషయం చెప్పమంది. ఏంటో అది? పిన్ని వాళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అమెరికా నుంచి వస్తుంది. ఆహా, ఆ ఆంటీ ఇంట్లో ఉన్నంతసేపు నువ్వు నీ గది దాటి బయటికి రావటానికి వీల్లేదు. అర్థమైందా? ఇంట్లో 144 సెషన్ పెడుతున్నారన్నమాట. సరే, చూసారా మామా, మీ పిన్ని గారు ఇప్పటిదాకా నన్ను ఇల్లు దాటి బయటికి వెళ్ళడానికి కూడా కట్టడి చేసింది. ఇప్పుడేమో నా గది దాటి బయటికి రాకూడదు అంటున్నారు. ఇంతకంటే అన్యాయం ఇంకెక్కడైనా ఉంటుందా? పక్కన రాముడుండి కూడా అశోకవనంలో సీతలా తయారైంది నా పరిస్థితి. మధు మధు మధు
ఏంటి సూర్య? కన్స్ట్రక్షన్ కంపెనీలో సూపర్వైజర్ పోస్టులు ఉన్నాయంట, అప్లై చేస్తున్నాను. అక్కడ నా ఫైల్ ఉంది, కాస్త తెచ్చిస్తావా? ఒక్క నిమిషం. ఇదిగో. మధు, అక్కడ పెన్ ఉంటుంది, ఇవ్వు. మధు, ఈరోజు సిటీకి వెళ్ళే పనుంది, డ్రెస్ అరేంజ్ చేసి పెడతావా? స్టవ్ మీద కర్రీ ఉంది, 10 నిమిషాల్లో చేసేస్తాను. ఏంటి సూర్య, మధు మీదకి ఊపిరాడకుండా పని మీద పని చెప్తూనే ఉన్నావు. తను ఇంటి పనులే చేస్తుందా, లేకపోతే రోజంతా నేను కనిపెట్టుకుంటూ ఉంటుందా? ఇప్పటికీ 100 అప్లికేషన్స్ పెట్టావు, ఒక్క జాబ్ అయినా వచ్చిందా నీకు? అప్లికేషన్లకి డబ్బు వేసి తప్ప ఉపయోగం ఏమీ లేదు. ఇంకా మధు మంచిది కాబట్టి నీ పరిస్థితిని అర్థం చేసుకొని నీకు సపోర్ట్ చేస్తుంది. అదే నా అలాంటిదైతే నిన్నెప్పుడో వదిలేసి వెళ్ళిపోయేది. పోనీలే అక్క, తనకి ఈ మాత్రం హెల్ప్ చేయకపోతే ఎలా? నీకేం తెలీదు, నువ్వు మాట్లాడుకు మధు. అలుసిస్తే అందరూ నెత్తికెక్కి కూర్చుంటారు. నూరా, నీ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది మధు. కొత్త పెళ్లి కూతురుగా నీకొక అచ్చటా లేదు, ముచ్చటా లేదు. కనీసం మొగుడుతో కాసేపు సినిమాకో షికారుకో వెళ్లే అదృష్టమే లేదు. సూర్యతో నువ్విలా ఎన్ని రోజులు ఇబ్బంది పడాలో అర్థమే కావట్లేదు. నీలాంటి అందమైన అమ్మాయి ఏ పెద్దింటికో కోడలుగా వెళ్తే మహారాణిలా చూసుకునేవారు. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం అమ్మా. హాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.